శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన అంతరం అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 27/1/1978 ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురింపబడింది. మరిక కథలోకి వెళదామా? తిరుపతి యాత్ర చేసుకుని తిరిగి వస్తూ రాజమండ్రిలో దిగాం. అక్కడ మా శంకరానికి ఉద్యోగం. శంకరం మా బాబాయ్ కొడుకు. మధ్యాహ్నం భోజనాలయ్యాక కొంత నిద్ర తీశాం. 4 గంటలకు తెలివి వచ్చింది, లేచాను. అలా టౌన్లోకి వెళదాం అన్నాను శంకరంతో. రెస్ట్ తీసుకోరా, రేపు నేను ఆఫీసుకు సెలవు పెడతా, ఊరంతా మా వదిన గారికి కూడా చూపిద్దాం అన్నాడు. నాకు సెలవు అయిపోయింది, మర్నాడే జాయిన్ అవ్వాలి. ఆ విషయమే చెప్పాను. ఒక్క రోజైనా ఉండనందుకు శంకరము మా మరదలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కానీ నేనదేమీ పట్టించుకోలేదు. మర్నాడు తప్పకుండా వెళ్లాలని చెప్పాను. కాఫీలు అయ్యాయి. తోటికోడళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండండి అని చెప్పి నేను శంకరము టౌన్లోకి బయలుదేరాం. అలా తిరిగి ఒక సినిమా హాలు దగ్గరికి వచ్చాము. ది లాంగెస్ట్ డే ఆడుతోంది. ఈ పిక్చర్ చూశావా అడిగాడు శంకరం బొమ్మల వైపు చూస్తూ. లేదన్నాను నేను పోస్టర్లని చూస్తూ. మరోసారి చూద్దాంలే అన్నాను మొహమాటంగా. నీ మొహం, రేపు వెళ్ళిపోతానంటున్నావు, అయినా ఇది ఈ రోజుతోనే ఆఖరు అన్నాడు. అయితే పద అన్నాను. మెయిన్ గేట్ దాటి లోనికి అడుగు పెడుతూ శంకరం గబగబా అడుగులు వేసుకుంటూ బుకింగ్ దగ్గరికి వెళ్ళాడు. జనం అట్టే లేరు. శంకరం 2 ఫస్ట్ క్లాస్ టికెట్లు కొని తెచ్చాడు. పిక్చర్ బిగిన్ అవటానికి చాలా టైం ఉంది. బయటనే నిలబడ్డాం వచ్చేపోయే జనాన్ని చూసుకుంటూ. ఓ రిక్షా సరాసరి లోనికొచ్చి ఆగింది. అందరూ అటువైపు చూశారు. మేము చూశాం. ఆ హాలుకి యజమానో మేనేజరో ఎవరో తెలియదు, కానీ ఓ నడి వయస్కుడు ఆదరాబాదరాగా బుకింగ్ ఆఫీసులో నుంచి బయటకొచ్చి పెద్ద అడుగులు వేసుకుంటూ రిక్షాని సమీపించాడు. వినయంగా చేతులు జోడించి దయచేయండి సార్ అని ఆహ్వానించాడు. ఆయన ఠీవిగా ప్రసన్న వదనంతో అడుగు క్రింద పెట్టారు, ప్రతి నమస్కారం చేయకుండానే. ఆయన తర్వాత ఆమె దిగి హుందాగా నలువైపులా దృష్టి సారించింది. ఆమె సుపరిచిత అయిన స్త్రీయే. ఎవరు చెప్పమా అని ఆలోచిస్తూ ఉండిపోయా. జ్ఞప్తికి వచ్చింది ఆమె విజయ. నిశ్చయంగా విజయే. నన్ను గుర్తించలేదా, లేక మర్చిపోయిందా? నన్ను చూసినా ఆమెలో ఏ విధమైన మార్పు కనిపించలేదు. నా అనుమానం నివృత్తి చేసుకునేందుకు కొంచెం దగ్గరగా వెళ్ళి చూడాలని అనుకున్నాను. ఆఫీసర్ భార్యలా ఉంది. దగ్గరగా వెళితే బావుండదని పరీక్షగా దూరం నుంచే చూడడం మొదలుపెట్టాను. ఎడమ చెక్కిలి క్రింద ఆవగింజంత పుట్టుమచ్చ స్పష్టంగా కనిపించింది. ఆ పుట్టుమచ్చను చూసి ఐశ్వర్యవంతురాలవుతుందని అమ్మ అంటూ ఉండేది. నాకు బాగా జ్ఞాపకం. ఆమె విజయే, సందేహం లేదు. నన్ను చూసి కూడా ఎందుకు పలకరించలేదు? భర్త దగ్గర ఉన్నాడు, బాగుండదు. కనీసం నవ్వుమొహం అయినా పెట్టొచ్చునే, కళ్లతోనే పలకరించవచ్చునే. నిర్లక్ష్యమా, అతిశయమా, అహంభావమా? ఏమైతే అయిందని నాకు నేనుగా వెళ్ళి పలకరించాలనుకున్నాను. కానీ వారిని ఆహ్వానించిన ఆ నడివయస్కుడు వారిని స్వయంగా హాల్లోకి తోడ్కొని వెళ్ళాడు. రిజర్వ్డ్ క్లాసులో కూర్చోబెట్టి నమస్కరించి సెలవు తీసుకుని బయటికి వచ్చేశాడు. వారిని అనుసరించిన నేను ఆ క్లాసు గేటు దగ్గరే ఆగిపోయా. వాళ్ళు నీకు తెలుసునేమిట్రా అడిగాడు శంకరం నా వెనుకనే వచ్చి. శంకరం నాతో ఉన్నాడన్న విషయమే మర్చిపోయా అన్నా ఆలోచిస్తూ. అతను మాట్లాడలేదు. ఏ క్లాస్ తీశావు అడిగా. వాడు ఫస్ట్ క్లాస్ మాత్రమే తీశాడని తెలిసి కూడా. రిజర్వ్డ్ తీయమంటావా అడిగాడు నా ప్రశ్నలోని ఆంతర్యం అర్థం చేసుకుని. నేను మౌనంగా ఉండిపోవటంతో వాడు వెళ్ళి టికెట్స్ ఎక్స్చేంజ్ చేసి పట్టుకొచ్చాడు. ఆయన ఉద్యోగం ఏమిటో తెలుసా అడిగాను. ఆ ఊరివాడే కదా, తెలిసి ఉంటుందన్న ఆశతో. తెలీదన్నాడు. వాళ్ళు నీకు తెలుసా మరలా శంకరమే అడిగాడు అనుమానంగా. ఆమె తెలుసు, కానీ ఆయన తెలీదు అన్నాను హాల్లోకి అడుగు పెడుతూ. టికెట్స్ చింపుతూ ఉంటే గేట్ మ్యాన్ని అడిగాను. ఆ లాస్ట్ ఫ్యాన్ కింద కూర్చున్న వారెవరయ్యా అని. ఆ ఆఫీసర్ గారి డిజిగ్నేషను చెప్పాడు. అచేతనుడనైపోయాను. పదరా లోపలికి తోశాడు శంకరం. తిన్నగా పోయి
వారి పై వరుసలో వెనుక సీట్లో కూర్చున్నాం. నా ఆలోచనలు వేరు. 15 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో మేము పురుషోత్తం మాస్టారు ఒకే ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. పురుషోత్తం మాస్టారు మున్సిపల్ హైస్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచరు. మా నాన్నగారు డిప్యూటీ తహసీల్దార్ గారుగా ఉండేవారు. ఒకే వర్ణం, ఒకే శాఖ, ఒకే కుటుంబంగా మసలేవాళ్ళం. నేను బిఏ చదువుతూ ఉంటే విజయ SLC చదువుతూ ఉండేది. మా అమ్మని విజయ వాళ్ళమ్మ వదినగారు అని పిలిచేది. విజయ అత్తయ్య గారని పిలిచేది. నేను పురుషోత్తం మాస్టర్ని మావయ్య గారు అని పిలిచేవాణ్ణి. మా ఈడు జోడు సరిపోయింది, ఇద్దరికీ వివాహం చేస్తే బాగుంటుందని విజయ తల్లి జగదాంబ గారు, మా అమ్మ అనుకునేవారు. జగదాంబ గారు ఒక్కమారు అభిప్రాయాన్ని భర్తతో చెప్పారట. ఆయనకది అత్యాశగా తోచింది. ఆయన తహసీల్దారు, నేను బడిపంతుల్ని, మన మధ్య చాలా అంతరం ఉంది, చనువుగా ఉంటున్నారని అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని భార్యను మందలించారు మాస్టారు. పక్క గదిలోనే ఉన్న మా అమ్మకు, నాకు మాస్టారి మాటలు స్పష్టంగానే వినిపించి ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. విజయ SLC ఫెయిల్ అయింది. చదువు మాన్పించారు. పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. వారు అడిగిన కట్నాలు ఇచ్చుకోలేని మాస్టారు ఏ సంబంధాలు ఖాయం చేసుకోలేకపోయారు. 2000 ఇవ్వకపోతే ఎవడు చేసుకుంటారండి అంటూ ఉండేది జగదాంబ గారు. ఒకనాటి రాత్రి నాన్నగారితో అంది అమ్మ ధైర్యం చేసి, విజయ్కి పెళ్లివారు వచ్చారు ఈవేళ అని. నాన్నగారు పేపర్ చదువుకుంటూ అన్నారు అనాసక్తిగా. అమ్మకి చికాకు వేసింది నాన్నగారి ధోరణికి. కుర్రాడు తాలూకాఫీసులో గుమాస్తా అట అంది వివరాలు చెప్పబోతూ. అయితే అన్నారు చికాగ్గా. అది కాదండి అన్నది నాంచుతూ. చర్రున పేపర్ పక్కకు తీసి ఏమిటన్నట్లు చూశారు డిస్టర్బెన్స్కి అసహనంగా. వెంటనే పేపర్లో తలదూర్చారు. అది కాదండి, మన రవికి చేసుకుంటే బాగుంటుందేమో అంది మెల్లిగా భయంగా. నాన్నగారు పేపర్ని టేబుల్ మీదకి గిరాటు వేశారు కోపంగా. అటువంటి వెర్రి ఆలోచనలు పెట్టుకోకు. బడిపంతులకి మన అబ్బాయి అల్లుడవటమా? వాళ్ళంతస్తేమిటి, మనంతస్తేమిటి? అయినా ఇప్పుడు వాడికి పెళ్ళేమిటి? MA అవ్వాలి, ఉద్యోగం రావాలి, అప్పుడు చూద్దాం. అయినా వారితో మనకి వియ్యం సరిపడదు ఖండితంగా చెప్పారు నాన్నగారు. అమ్మ మాట్లాడలేకపోయింది. నాకు ఎదురుపడే ధైర్యమే లేకపోయింది. మరో సంవత్సరం గడిచింది. విజయకు సంబంధాలు చూడలేదు. నేను BA 2వ సంవత్సరం చదువుతుండగా మా నాన్నగారికి ప్రమోషన్ మీద బెజవాడ ట్రాన్స్ఫర్ అయింది. బెజవాడ వెళ్ళాక మరో సంవత్సరానికి మా నాన్నగారు పోయారు. స్వగ్రామం చేరుకున్నాం. BA BED అయ్యాక హైస్కూల్లో టీచర్ ఉద్యోగం అయింది. ఆ తర్వాత అనురాధతో వివాహం అయింది. పురుషోత్తం గారి కుటుంబ విషయం పూర్తిగా మర్చిపోయామనే చెప్పాలి. 15 సంవత్సరాల తర్వాత తిరిగి విజయను చూశాను. 5 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉన్న విజయను పోల్చుకోలేకపోలేదు. ఆమె కూడా పోల్చుకోలేదంటే నేను నమ్మలేను. ఆమెను సులువుగా పోల్చుకోవచ్చు. ఆమె ఖచ్చితంగా విజయే. అయితే 1000 రూపాయల కన్నా ఎక్కువ కట్నం ఇచ్చుకోలేని పురుషోత్తం మాస్టర్కి ఆఫీసర్ అల్లుడు ఎలా దొరికాడు? ఇంటర్వెల్ ఇచ్చారు. లైట్లు వెలిగాయి. చాలా మంది లేచారు తమ తమ అవసరాలు తీర్చుకుందుకు. మా క్లాసులో ఎంతో మంది లేరు. ఆ ఆఫీసరు లేచారు బయటికి వెళ్లాలని. 4-5 అడుగులు వేసి వెనక్కి తిరిగి, ఏదైనా డ్రింక్ పంపించమంటావా విజ్జి అడిగారు. ఆమె వద్దని కావాలని సమాధానం చెప్పకపోవడంతో పరధ్యానంగా ఉండటం గమనించి దగ్గరికి వెళ్లి మరలా అడిగారు. అంతలో గేట్ మ్యాన్ 2 లిమ్కా బాటిల్స్ తెచ్చి అందించాడు. మేనేజర్ గారు పంపారు సార్ అంటూ. ఆ ఆఫీసరు డ్రింక్ తాగి బయటికి వెళ్లారు. బయటికి వెళ్లి కాఫీ తాగుదాం అన్నాడు శంకరం లేచి నిలబడుతూ. శబ్దం చేస్తూ నేను లేచి నిలబడ్డా. ఆమె వెనక్కు చూస్తుందన్న ఆశతో. ఆమె వెనక్కు తిరగలేదు. కాఫీ తాగుతూ విజయ్ గురించి వివరించి శంకరానికి సిగరెట్ కాలుస్తూ గేటు దగ్గర నిలబడి ఆమె వైపే చూశా. లైట్లు ఆరాయి. స్లైడ్స్ మొదలుపెట్టాడు. లోనికి పోయి కూర్చున్నాం. సినిమా వదిలాక వారి వెనకనే నడుస్తూ ఉంటే శంకరం అన్నాడు నెమ్మదిగా, పోయి పలకరించకూడదు? నన్ను పోల్చుకోలేదురా అన్న గట్టిగా ఆమెకు వినిపించేలా. వాళ్ళని దాటి ఎదురుగా రావాలనే తాపత్రయంలో గబగబా అడుగులు వేస్తూ ఉంటే నా చేయి పట్టుకుని ఆపాడు శంకరం. ఆమెను పలకరిస్తావా అడిగాడు నెమ్మదిగా. అవునన్నట్లు తలూపా. శంకరం చిన్నగా నవ్వి, ఈ వేషంలోనా?
మాసిన గడ్డము, నలిగిపోయిన బట్టలు నీవును. అందుకే నిన్ను పోల్చుకోలేకపోయింది అన్నాడు మెల్లిగా నన్ను డిస్కరేజ్ చేస్తూ. ఠక్కున ఆగిపోయాను. అప్పటికే మేనేజరు రిక్షావాణ్ణి రెడీగా ఉంచాడు. రిక్షా కదిలిపోయింది. రేపు ఉదయం ఇంటికి వెళ్దాం అన్నాడు శంకరం. కుదరదురా, రేపు వెళ్ళిపోవాలి, మరోసారి వచ్చినప్పుడు చూద్దాం అనేశా. ఆమెకు నీకు మధ్య చాలా అంతరం ఉందిరా. ఆమె ఎంతో హోదా పలుకుబడి ఉన్న ఆఫీసర్ భార్య, నీ ఒక బడిపంతుడివి అన్నాడు హేళనగా. నిజమే అన్నాను. మరుసటి నెలలోనే రాజమండ్రి ప్రయాణం తగిలింది. శంకరం కొడుక్కి ఉపనయనం చేస్తున్నాడు. అనురాధకి పురిటి రోజులు కాబట్టి నేనొక్కడే బయలుదేరా. ఎక్స్ప్రెస్ దిగగానే అనుకున్నా ముందు విజయ ఇంటికి వెళ్ళి కలవాలని. విజయ్ ఇల్లు కనుక్కోవటం ఏమంత కష్టం అనిపించలేదు. ఫలానా ఆఫీసర్ గారి ఇల్లు ఎక్కడా అని ఓ షావుకార్ని అడిగాను. అతను వీధి పేరు చెప్పి ఆ ఇంటిని కూడా వర్ణించాడు. రిక్షా ఎక్కి బయలుదేరాను. ఆ ఇల్లు పెద్దదే. ముందున్న గేటును తెరిచి లోనికి అడుగుపెట్టా. గేటు చేసిన శబ్దానికి విజయ వీధిలోకి వచ్చింది. రారవి చాలా కాలానికి ఆప్యాయంగా ఆహ్వానించింది. జ్ఞాపకం ఉన్నారన్నమాట నిష్ఠూరంగా అన్నాను. జవాబుగా చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు పేలవంగా ఉంది. లోనికి తీసుకెళ్ళింది. ఆధునిక ఫర్నిచర్ అందంగా ఉంది. గోడలకు విలువైన చిత్రపటాలు, గుమ్మాలకి ఖరీదైన కర్టెన్లు. కూర్చో అంది. నేను సోఫాలో కూర్చోగానే తను ఎదురుగా మరో సోఫాలో కూర్చుంది. ఏమిటిలా వచ్చావు? అత్తయ్య గారు మామయ్య గారు బాగున్నారా? కుశల ప్రశ్నలు వేసింది. మేము బెజవాడ వెళ్ళిన ఏడాదికే నాన్నగారు పోయారు. అమ్మ కులాసాగానే ఉంది చెప్పా. అలాగా, పాపం అంది ముక్తసరిగా. ఆమెలో నేనిది వరకు చూసిన చలాకీతనము, టీవీ, ఆనందం కనిపించలేదు. ముభావంగా ఉంది. ఎవ్వరూ ఆ ఇంట్లో కనిపించకపోవటంతో ఇంట్లో ఎవరు లేరా అడిగా. మా వారు హైదరాబాద్ వెళ్లారు. పిల్లలు బజారుకెళ్లారు అంది. ఏమిటంత డల్గా ఉన్నావు అడిగాను ఉండబట్టలేక. అబ్బే ఏం లేదే అంది తొట్రుపాటుగా. ఏమో, ఆ మధ్య సినిమా హాల్లో కనిపించినంత హుషారుగాను అందంగానూ కనిపించలేదు అనేశా. ఓ నిమిషం నిర్లిప్తంగా ఉండిపోయింది. అవును, ఆ రోజు థియేటర్లో చూశా. ఇంటికి వస్తావేమోనని ఆ మర్నాడు నిరీక్షించా అంది నేల చూపులు చూస్తూ. నన్ను మరిచిపోయావేమో అనుకున్నా, లేకపోతే పలకరించే ఉందును కఠినంగా అన్నా. ఆమె తటాలున తలెత్తి చూసింది. నిన్ను మర్చిపోవటమా రవి అనేసి చిన్నగా దగ్గి మాటలు మార్చి ఏం చేస్తున్నావేం అంది. అంతలో 2 పిల్లలు వచ్చారు వీధిలో నుంచి. 10 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి. అరటికాయలు ₹1/2కి 3 ఇవ్వనన్నాడు. వంకాయలు బాలేవు వస్తూనే అన్నాడు పెద్దబ్బాయి ఖాళీ సంచిని టీపాయ్ మీద పడేస్తూ. నేనదేమీ పట్టించుకోనట్టుగా నీ పిల్లలా అడిగా. అవును, 2. నీకెంతమంది తిరిగి ప్రశ్నించింది. నాకు 3. 2 + 1 - ఏం చేస్తున్నావు మరలా అడిగింది. బిఈడి టీచర్ని అన్నా సిగ్గుపడకుండా. అదృష్టవంతుడివి అంది తృప్తిగా. అంటే అయ్యవారి ఉద్యోగము ఒక అదృష్టమేనా ఆశ్చర్యపోయా. మధ్యలో అడిగాడు పెద్దబ్బాయి. అరటికాయలు పావలాకొకటి తెమ్మంటావా? పట్రా బాబు ఆమె సమాధానం చెప్పగానే వీధిలోకి తుర్రుమన్నారు వారిద్దరూ. ఆమె నా ముఖంలోకి ఒకసారి చూసి తలదించుకుంది. ఆమెను గమనిస్తూ ఉండిపోయా. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది, బాధ్యతతో కూడుకున్నదీను. ప్రతి పౌరుని చక్కగా తీర్చిదిద్దే మొట్టమొదటి అవకాశం ఉపాధ్యాయునికే లభిస్తుంది రవి. ఆ వృత్తికి ఎంతో గౌరవం ఉంది, సంతృప్తి లభిస్తుంది కూడా. ఆఫీసర్లకి హోదా ఉంటుంది, గౌరవం ఉంటుంది, కానీ అవన్నీ కృత్రిమమైనవి, అశాశ్వతమైనవిను. ఉపాధ్యాయుడు రిటైర్ అయినా సమాజంలో ఆయనకి ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంటుంది. సంఘం గౌరవిస్తుంది, కీర్తిస్తుంది, శిష్యకోటి అభిమానిస్తుంది, ఆదరిస్తుంది. కానీ ఇతర ఉద్యోగాలు అలాంటివి కావే. ఎదురుగా గౌరవిస్తారు, మన్నిస్తారు, భయభక్తులు ప్రదర్శిస్తారు. అంతా నటన. పరోక్షంగా తిట్టుకుంటారు, శపిస్తారు, వ్యూహాలు పన్నుతారు, ఉచ్చులల్లుతారు. నీ వృత్తికి మా వారి హోదాకి చాలా అంతరం ఉంది రవి. ఆమె గొంతు గంభీరమైపోయింది. అసంతృప్తి, ఆవేదన పెల్లుబికాయి. ఆమె మూడు బాగలేదని తోచింది. అక్కడ ఉండాలని అనిపించలేదు. లేచి నిలబడ్డా వెళ్ళాలనే ఉద్దేశంతో. ఆమె తలెత్తి చూసింది. మరోసారి వస్తా అన్నా. ఆమె కూడా లేచి నిలబడింది.
కాఫీ తాగి వెళ్దువు గానివి అంది సభ్యత కోసం. మరొక్క నిమిషం కూడా ఉండబుద్ధి కాలేదు. బయట జంక్షన్లో మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. మరోసారి వస్తా అన్న అడుగు వేయబోతూ ఆమె పక్కకి జరిగింది నాకు దారిస్తూ. గబగబా బయటికి వచ్చేశా. దారిలో అనుకున్నా పురుషోత్తం మాస్టారి సంగతి, జగదాంబ గారి సంగతి అడగటమే మర్చిపోయానని. శంకరంతో చెప్పాను విజయను కలిశానని. ఆమె ఇప్పుడు నిన్ను తప్పకుండా పోల్చుకుని ఉంటుంది అవునా అడిగాడు. ఆ అన్నా. ఇప్పుడు అందరూ కనిపిస్తారు, కళ్ళు కిందికి దిగాయి అన్నాడు ఏదో చెప్పబోయేవాళ్ళ. అంటే అడిగాను అర్థం కాక. వివరంగా చెప్పాడు శంకరం. వాళ్ళ ఆయన ఓ షావుకారి దగ్గర 100 రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. సస్పెన్షన్లో పెట్టారు. అతను లంచాలు తీసుకుంటాడా? నా అమాయకపు ప్రశ్నకి అతను నవ్వుకున్నాడు. తీసుకుంటాడా? అదేమిటా చచ్చు ప్రశ్న? అతని డిజిగ్నేషన్ ఏమిటి? అతనంటే అందరికీ సింహస్వప్నం అనుకో. అంతా వలపన్ని పట్టించేశారు. పీడ వదిలిపోయిందని అందరూ హాయిగా ఊపిరి తీసుకున్నారు చెప్పాడు శంకరం. నాకు నోట మాట రాలేదు. విజయ్ మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. నీ వృత్తికి మా హోదాకి చాలా అంతరం ఉంది రవి అని. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.